వీళ్ళకి నిలదీసి అడిగి ఎప్పుడు చేస్తారయ్యా రోడ్డు అని అంటే, రోడ్డులు చేయకపోతే ఎవరేమైనా అయిపోతారా, మేము చెయ్యలేదు, మళ్ళీ ప్రభుత్వం వస్తే చేస్తామని ఈ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితికి వచ్చారనంటే ప్రజల్ని ఏ రకంగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి. మరి రోడ్డు అవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీ అందరూ కూడా చెప్పాలి. మన ప్రాజెక్టులు అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, మనకు అన్ని రకాలుగా న్యాయం జరగాల్సిన అవసరం ఉందా లేదా. ఇది జరగాలనంటే మీ మాటలు వినే నాయకులు కావాలి. అది కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వంలోనే అవుతుందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అనంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాం కాబట్టి కొన్ని సమస్యలు అదనంగా కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకాకుళం అని పేరు తీసుకుంటే ఎప్పుడు కూడా వలసల జిల్లా, ఎప్పుడు కూడా అందరూ కూడా బయట ఎక్కడో పనిచేస్తున్నారు, ఇక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలే లేవని మనం అందరం కూడా బాధపడుతూ ఉంటాం. ఒక మత్స్యకారుడైనా సరే ఇతర ప్రాంతాలు వెళ్ళి పనిచేయాలి, ఒక చదువుకున్న వాడైనా సరే ఇతర దేశాలు వెళ్ళి పనిచేయాలి, ఒక కూలి పని చేసేవాడైనా సరే ఇతర ప్రాంతాలు వెళ్ళి పనిచేయాలి. అటువంటిది మన దగ్గరే చక్కనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాబోతున్నటువంటి ప్రభుత్వంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామనేది కూడా ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ వేదిక ద్వారా మేము మాటిస్తున్నాం. లోకేష్ అన్న గారికి కూడా చెప్పడం జరిగింది, ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ జోన్ ఒకటి క్రియేట్ చేసి సెజ్ ఒకటి పెట్టి, మనకు ఎలాగో భోగాపురంలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది, ఆ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదే అది ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఆ ఎయిర్పోర్ట్ మనకు వస్తే మనకు అత్యంత సమీపంలోనే శ్రీకాకుళం జిల్లా కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లోకేష్ అన్న గారికి వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక సెజ్ని ఏర్పాటు చేయడానికి మీ తాలూకా సహకారం కూడా మా జిల్లాకి కావాలి. మాకిక్కడ ఉద్యోగ అవకాశాలు ఇక్కడే కల్పించి ఇండస్ట్రీని ఇక్కడే తెప్పించి మా జిల్లా వాసులు ఇతర దేశాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడం కాదు, దేశంలో ఎక్కడ ఎవరు ఉన్నా సరే ఉద్యోగం కావాలంటే మేము శ్రీకాకుళం వెళ్తున్నామనే పరిస్థితికి మనం తీసుకొని రావాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.